సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తానన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు, మెడికల్ బోర్డు ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి చర్చిస్తానని హామీ ఇచ్చారు. గోదావరిఖని ఇన్క్లైన్లో బొగ్గు గనిని అధికారులతో కలిసి సందర్శించారు. RG1 GM లలిత్ కుమార్, సింగరేణి అధికారులు ఎంపీ వంశీకృష్ణకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అది లేకుండే అండర్గ్రౌండ్ పోయడం బొగ్గుగని అండర్ గ్రౌండ్ లో కార్మికుల పని స్థలాలను పరిశీలించారు. కార్మికులతో భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. కార్మికుల రక్షణ కోసం అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పార్లమెంట్లో అవకాశం వచ్చినప్పుడల్లా సింగరేణి కార్మికుల సమస్యలపై గలమెత్తుతున్నట్లు చెప్పారు. రామగిరి మండలం కల్వచెర్ల వద్ద రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ వంశీకృష్ణ. సింగరేణి రిటైర్డ్ కార్మికుల కోసం అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ ఫస్ట్ అనౌన్స్ చేసిండ్రో మళ్ళా దాదాపు 30 సంవత్సరాలకి వెళ్ళి మళ్ళీ పెన్షన్ పెరగలేదని చెప్పి ఒక పెద్ద డిమాండ్ ఉండే. CMPF నుంచి పెన్షన్ పెరగాలని చెప్పి మళ్ళీ ఐటీ పర్క్స్ విషయం మీద ఏదైతే డిమాండ్ ఉండేనో, ఎందుకంటే సగం కష్టం అంతా ట్యాక్స్లోనే పోతుంది. సింగరేణి కార్మికుడు చాలా కష్టమైన పని చేస్తాడు. అండర్ గ్రౌండ్ మైన్ పర్టిక్యులర్లీ దాదాపు 1.5 hour లోపటి పోనీకి, మైన్ లోపటి పోనీకి మళ్ళా కఠినమైన కండిషన్స్లో పనిచేసి మళ్ళా డెఫినెట్గా సింగరేణి వర్కరు కార్మికుడు ఒక సర్వీస్ చేస్తున్నాడే అని చెప్పాలి. మన అందరికీ, మన దేశానికి వెలుగునిచ్చే కార్మికుడు. వాళ్ళ సొంతింటి కళ ఏదైతే చెప్పినామో, అండ్ మెడికల్ బోర్డ్ ఇప్పుడు చాలామందిని కలిస్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు, మాకు మెడికల్ బోర్డు మీద మూవ్మెంట్ లేదని చెప్పి. ఈ విషయాలన్నీ గత 2 సంవత్సరాలకెళ్ళి గెలిచినప్పటికెళ్ళి ఏ అంశం పైన నాకు అవకాశం దక్కినప్పుడు పార్లమెంట్లో కేవలం సింగరేణి విషయం మీద, సింగరేణి అంశాలపైన మాట్లాడడం జరిగింది. సీఎం గారితో, భట్టి గారితో మాట్లాడి ఈ ఇష్యూ మీద ఏమన్నా మాకు పరిష్కారం కావాలి సార్ అని చెప్పి డెఫినెట్గా రిప్రజెంటేషన్ చేస్తాము. లొకేషన్ బేస్డ్ సమస్యలు వాటి మీద కూడా మేము ఆఫీషియల్స్ తోటి మాట్లాడి వారికి పరిష్కారం ఇస్తామని చెప్పి తెలియజేస్తాం.